గతంలో ఒక ఏజ్ వచ్చినాక చూసేవాళ్ళం బట్టతల. ఇప్పుడు 40లో స్టార్ట్ అవుతుంది. ఈ మధ్య 20-25 కూడా బట్టతల అంటున్నారు. అసలు బట్టతల మీద జుట్టు సాధ్యమేనా? సాధ్యమేనండి. సెలబ్రిటీస్ 60-70 వచ్చినా గ్లామర్గా ఉంటారు. ఉదాహరణకి చిరంజీవి 70 years, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ 65 above ఉన్నారు. వాళ్ళందరూ ఎలా వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు మరి? డాక్టర్ గాయత్రి, ఒత్తిడి లేని జీవిత ప్రయాణమే మనందరికీ సేఫ్ జర్నీ అంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే లైఫ్ స్టైల్ మారాల్సిందే అంటారు ఆమె. మనల్ని, ఆరోగ్యాన్ని దగ్గర చేయాలంటే ఆహారానికి, రసాయనాలకి మధ్య దూరాన్ని పెంచాల్సిందే అంటారు డాక్టర్ గాయత్రి. ఆ తర్వాత మనిషికి 4 మొక్కలు నాటాలి. అవే రేపటి తరాలకు భరోసా అంటారు ఆమె. సూర్యుడు సాక్షిగా భవిష్యత్ తరాలు చల్లగా బతికేందుకు మనం ఇచ్చే ఆస్తులు ఆ 4 మొక్కలే అంటారు డాక్టర్ గాయత్రి. సోరియాసిస్ ప్రమాదకరం కాదని, బట్టతల మీద జుట్టు సాధ్యమేనని చెప్పే డాక్టర్ గాయత్రి గారితో ఈ ఇంటర్వ్యూలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. చాలా మంది యాక్టర్లు నేను డాక్టర్లు అవ్వాలనుకోని యాక్టర్లు అయ్యామని చెప్తా ఉంటారు. మీరు యాక్టర్ అవ్వాలనుకోని డాక్టర్ అయ్యారా, డాక్టరే అవ్వాలనుకున్నారా? డాక్టరే అవ్వాలనుకుని డాక్టర్ అయ్యాను సార్. మోటివ్ ఏంటి? మోటివ్ అంటే మాకు ఫ్యామిలీలో డాక్టర్స్ ఉన్నారు, Okay. పెద్దవాళ్ళు. సో వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ తో నేను కూడా డాక్టర్ అవుదాం అనుకున్నాను. నేటివ్ ఏది మేడం ఇది? పిడుగురాలే సార్. ఓకే. హై స్కూల్ స్టడీస్ మొత్తం అక్కడే చేశారా? 5th క్లాస్ వరకు. తర్వాత 5th నుంచి గుంటూరులో సార్. ఓకే. ఆ తర్వాత MBBS కర్ణాటక, PG నెల్లూరు నారాయణ. గుంటూరు చదివేటప్పుడే డాక్టర్ అవ్వాలనుకున్నారు. అవును. స్ట్రెస్ అనేది విద్యార్థులకి, నిన్న ఒక పేపర్లు ఏమి రాశారంటే పరీక్షలు వస్తున్నాయి, విద్యార్థులకే కాదు పేరెంట్స్ కూడా రాశారు. అంటే స్ట్రెస్ అసలు ఎటువంటి ప్రభావం చూపుతుంది ఆరోగ్యం మీద, శరీరం మీద? అవును సార్, ఈ రోజుల్లో స్ట్రెస్ అనేది చాలా ఎక్కువైంది. ఇప్పుడు నా చిన్నప్పటితో కొంచెం స్ట్రెస్ తక్కువ ఉండేది అప్పుడు. ఇప్పుడు ఇంకా స్ట్రెస్ ఎక్కువైంది ఇప్పుడు ఉండే జనరేషన్కి. ఓకే. సో ఈ స్ట్రెస్ ఉండటం వల్ల కొన్ని రకాల చర్మ వ్యాధులు అయితే ఎక్కువైతాయి. సో ఉదాహరణకు వచ్చేసి సోరియాసిస్, విటిలిగో, యాక్నే అంటే పింపుల్స్, హెయిర్ ఫాల్, అర్టికేరియా, ఎలోపేషియా ఏరియేటా అని కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇలాంటివి అసలు స్ట్రెస్ వల్లే వస్తుంటాయి. స్ట్రెస్ తగ్గించుకోవటానికి మీరు చెప్పే మార్గాలు? సో స్ట్రెస్ తగ్గాలంటే మనకి హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి. రోజు 1 hour ఫిజికల్ యాక్టివిటీ ఉంటే బాగుంటుంది. ప్రాపర్ స్లీప్ ఉండాలి. డైట్ ప్రాపర్గా ఉండాలి. దీనివల్ల మనకి స్ట్రెస్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎలాంటి జబ్బులు లేకుండా హెల్దీగా ఉండొచ్చు. ఇప్పుడు టీనేజ్లో ఉన్న వాళ్ళకి ప్రధాన సమస్య అంటే మొటిమలు. అసలు మొటిమలకు పరిష్కారం ఏంటి? మొటిమలు అనేవి టీనేజ్లో సహజంగా వస్తుంటాయండి. సో ఇది మనకి టీనేజ్లో ఏంటంటే కొన్ని హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవటం వల్ల అవి నూనె గ్రంథుల ఉత్పత్తిని పెంచుతాయి. ఈ ఆయిల్ గ్లాండ్స్ అనేవి ఎక్సెస్ ఆయిల్ సెక్రీట్ చేసి బ్లాక్ అయిపోతాయి. సో దీంట్లో బ్యాక్టీరియా ఫామ్ అయితే మనకి పెయిన్ఫుల్ పింపుల్ విత్ పస్ కూడా రావచ్చు. దీని నుంచి గుంటలు పడే అవకాశాలు కూడా ఉంటాయి. గెలుతా ఉంటారు కదా మొటిమల్ని? గిల్లకూడదు. గిల్లటం వల్ల పస్ అనేది మనకి బయటికి రావచ్చు, లోపలకు కూడా వెళ్ళచ్చు అనమాట. దాని నుంచి ఇన్ఫెక్షన్ ఇంకా స్ప్రెడ్ అవుతుంది. సో దీనివల్ల స్కార్ పడే అవకాశం ఉంటుంది. టీనేజ్లో ఎలాగో మొటిమలు వస్తాయి కదా, కేర్ తీసుకోవడం ఎందుకని చాలా మంది అనుకుంటుంటారు. సో ఈ పర్మనెంట్ స్కార్ అనేది అవాయిడ్ చేయాలి అంటే మనం కేర్ తీసుకోవాల్సిందే. ఏ ఏజ్ నుండి ఏ ఏజ్ వరకు ఈ ప్రాబ్లం ఉంటుంది మేడం? టీనేజ్లో స్టార్ట్ అవుతుంది సార్. ఒకసారి స్టార్ట్ అయితే 5 years to 8 years వరకు రావచ్చు. మళ్ళీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనకి హార్మోన్స్ బ్యాలెన్స్లోకి వెళ్తాయో పింపుల్స్ కూడా కంట్రోల్ అయిపోతుంది. ఈ పింపుల్స్ అనేవి అడల్ట్ ఏజ్లో కూడా రావచ్చు. అడల్ట్ ఏజ్లో వచ్చే పింపుల్స్ వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తాయి. వీళ్ళకి కొన్ని టెస్ట్లు ఉంటాయి. టెస్ట్ చేసుకొని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏముందో రూల్ అవుట్ చేసుకొని దాన్ని ట్రీట్ చేసుకుంటే అడల్ట్ ఏజ్లో వచ్చే పింపుల్స్ కంట్రోల్ అవుతాయి. పెద్దవాళ్ళకు కూడా మొటిమలు వచ్చే అవకాశం ఉంది. ఓకే. ట్రీట్మెంట్ కావాల్సిన దానికి ట్రీట్మెంట్ అవసరమే. అసలు హార్మోన్స్ ఏం ప్రాబ్లం ఉందని చూసుకోవాలి. అది పింపుల్స్ వచ్చే ఏజ్ కాదు కదా, ఆ ఏజ్ లో ఎందుకు వస్తున్నాయి అనేది మనం రూల్ అవుట్ చేసుకొని దాన్ని ట్రీట్ చేసుకోవాలి. తర్వాత ఈ స్టేజెస్ ఆఫ్ యాక్నే బట్టి ట్రీట్మెంట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. మైల్డ్ టు మోడరేట్ యాక్నే ఉందనుకోండి, దానికి క్రీమ్స్, టాబ్లెట్స్, పీల్స్, లేజర్స్ అని ఉంటాయి. సో ఈ వీటితో తగ్గించేసుకోవచ్చు. పింపుల్స్ అనేవి చాలా సివియర్గా ఉంటే
మనం ఐసోటెటినాయిన్ అనే టాబ్లెట్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. ఈ టాబ్లెట్ ఏం చేస్తుంది అంటే నూనె గ్రంథుల్లో నూనె ఉత్పత్తిని తగ్గించేస్తుంది. ఈ పింపుల్స్ అనేవి కంట్రోల్లో పెట్టుకోవచ్చండి. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇంపార్టెంట్. హెల్దీ డైట్ తీసుకోవాలి, ఆయిలీ ఫుడ్స్ తక్కువ తినాలి, స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడు తినే దాంట్లో అట్లీస్ట్ 50% అన్నా తగ్గించుకోవాల్సి ఉంటుంది. తర్వాత జర్నీస్ ఏమైనా చేస్తున్నారు, లాంగ్ జర్నీస్ అన్నప్పుడు మధ్యలో ఒకసారి వెట్ వైప్తో వైప్ చేసుకోవడము, ప్రాపర్ స్లీప్ ఉండేలాగా చూసుకోవాలి. మేకప్ వేసుకొని పడుకోకూడదు, దానివల్ల ఆయిల్ గ్లాండ్స్ బ్లాక్ అయ్యి ఇంకా పింపుల్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ప్రికాషన్స్ తీసుకుంటే మీరు పింపుల్స్ని కంట్రోల్లో పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. మొటిమలు గిల్లకూడదని చెప్పారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా మొటిమలు కనుక వస్తే టెస్ట్ చేయాలి, క్రీము అవి ఏదో సజెస్ట్ చేస్తామన్నారు. చాలా మంది క్రీములు మీ దగ్గరకు వచ్చే పని లేకుండా క్రీములు రాసేసుకుంటున్నారు. జాలిమ్ లోషన్లు, మార్కెట్లో చాలా క్రీమ్స్ ఉన్నాయి, రాయొచ్చాలా? ఈ క్రీమ్స్ మనకి బయట మార్కెట్లో దొరికే క్రీమ్స్ వాడటం వల్ల దానివల్ల వచ్చే మంచి కన్నా చెడే ఎక్కువ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ సపట్ లోషన్, జాలిబ్ లోషన్, స్టిరాయిడ్ క్రీమ్స్ అనేవి తామరకి వాడుతుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే తామర రెసిస్టెంట్ అయిపోతుంది, అంటే ఫంగస్ అనేవి చనిపోదు, రెసిస్టెంట్ అయిపోతుంది. తర్వాత చుట్టుపక్కల ఉండే చర్మం మొత్తం స్ట్రెచ్ మార్క్స్ తయారవుతాయి, అంటే చర్మం అంతా పలచబడిపోయి వీక్ అయిపోయి డ్యామేజ్ అవుతుంటుంది. మామూలుగా అందరికీ 3 నెలల్లో తగ్గితే స్టిరాయిడ్స్ వాడిన వాళ్ళకి, ఈ జాలిబ్ లోషన్లు వాడిన వాళ్ళకి 6 నెలలు కూడా పట్టచ్చు తగ్గడానికి. సో ఇలాంటి క్రీమ్స్ వాడకుండా ఉండడమే మంచిది. ప్రాబ్లం వస్తే కంపల్సరీగా మీ దగ్గర రావాల్సిందే. అవును. రెండో ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి కలర్ ఇంప్రూవ్మెంట్ కి, మంగు మచ్చలకి కొన్ని క్రీమ్స్ వాడుతుంటాం. మీరు గమనించుంటే మొహం అంతా ఎర్రగా కందిపోయినట్టు అవుతుంటది కొంతమందికి. సో ఇది ట్రిపుల్ కాంబినేషన్ క్రీమ్ అనేది వాడటం వల్ల జరుగుతుందండి. దాంట్లో మొమెటజోన్, ట్రెటినాయిన్, హైడ్రోక్వినోన్ అని ఉంటాయి. సో దీనివల్ల చర్మము పల్చబడిపోవడం, మొటిమలు ఎక్కువ రావటం ఇట్లా జరుగుతుంది. దీనివల్ల జరిగిన డ్యామేజ్ కోలుకోవడానికి కొంతమందికి 3 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా పట్టచ్చు, కొంతమందికి పర్మనెంట్ డ్యామేజ్ కూడా ఉండొచ్చు. ఇంకొకటి కామన్గా నేను ఓపీడీలో చూస్తున్న ప్రాబ్లం వచ్చేసి పులిపిర్లకి యాసిడ్స్ పెడుతుంటారండి. ఈ యాసిడ్స్ పెట్టడం వల్ల పర్మనెంట్గా స్కార్ పడే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. ఎందుకంటే మనం రోజు యాసిడ్ పెడుతూ ఉంటే అది పుండుబడి మానాల, ఈలోపు ఇన్ఫెక్ట్ అవ్వచ్చు, చుట్టుపక్కల చర్మం కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని అవాయిడ్ చేయడానికి మనం కార్బన్ డైఆక్సైడ్ లేజర్తో తీయించుకోవచ్చు. ఈ లేజర్తో తీయటం వల్ల మచ్చ పడదు, స్కార్ పడదు, నీట్గా రిమూవ్ చేయొచ్చు. మేడం, మీరు పులిపిర్ల గురించి చెప్పారు. పులిపిర్లను చాలా మంది బార్బర్ షాప్కి వెళ్ళి తీయించుకుంటా ఉంటారు. అలా తీయించుకోవటం అనేది సజెస్టబుల్ కాదండి. ఒక్కొక్కసారి ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. మన ముందు చేసిన వాళ్ళకి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే దాంతో మళ్ళీ చేయటం వల్ల వీళ్ళకి కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బెటర్ ట్రీట్ విత్ డెర్మటాలజిస్ట్. సోరియాసిస్ ప్రమాదకరమైన వ్యాధి, ఎందుకు వస్తుంది సోరియాసిస్ అసలు? సోరియాసిస్ అనేది అదొక క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటామండి. అంటే ఏంటంటే బీపీ, షుగర్, థైరాయిడ్ ఎట్లా మనం లైఫ్ లాంగ్ కేర్ తీసుకోవాల్సి వస్తుందో సోరియాసిస్ కూడా అలాగే కేర్ తీసుకోవాల్సి వస్తుంది. కేర్ తీసుకోకపోతే ఇబ్బంది పెట్టే డిసీజే, కేర్ తీసుకుంటే మాత్రం మనకి కంఫర్టబుల్గా మెయింటైన్ చేసుకునే స్టేజ్లో పెట్టుకోవచ్చు. సో సోరియాసిస్ అనేది స్ట్రెస్ వల్ల ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత ఒబేసిటీ ఉంటే ఎక్కువైద్ది, ఆల్కహాల్, స్మోకింగ్, దీని నుంచి కూడా సోరియాసిస్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి జెనెటిక్గా కూడా రావచ్చు. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. డైలీ 1 అవర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, తర్వాత ప్రాపర్ స్లీప్ ఉండాలి, స్ట్రెస్ ఏమన్నా ఉంటే తగ్గించుకోవాలి, స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి, ఒబేసిటీ ఉంటే తగ్గించుకోవాలి. దీనివల్ల కంట్రోల్లో పెట్టుకోవటం అనేది చాలా సులభం అవుతుంది. సోరియాసిస్ పేషెంట్ ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతుంటారు, ఈ డిసీజ్ తగ్గుతుందా తగ్గదా అని, అంత పరిస్థితి ఉంటుందా? అంత భయపడాల్సిన అవసరం అయితే లేదండి. సోరియాసిస్ అనేది బాగా చక్కగా తగ్గించుకునే స్కిన్ ప్రాబ్లమే, అది మనల్ని ఇబ్బంది పెట్టే ప్రాబ్లం కాదండి. నా మొటిమల దగ్గర మీరు మంగు గురించి చెప్పారు మేడం. పల్లెటూరులో ఏంటంటే తెల్ల చోపు వస్తే ఏదో మంచి జరుగుతుందని, మంగు వస్తే చెడు జరుగుతుందని, నిజంగానా? 2 స్కిన్ డిసీజేనా? తెల్ల సోబి మంచి చేయదు, మంగు చెడు చేయదండి. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఓకే.
సో తెల్లసోబి అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్, మ్యాలసీజియా అనే ఒక ఫంగస్ వల్ల వస్తుంది ఇది. సో దీంట్లో ఏమవుతుందంటే కొన్ని తెల్ల మచ్చలు, కొన్ని నల్ల మచ్చలు కూడా రావచ్చు. ఇది చూడటానికి బాగోదు కాబట్టి మనం ట్రీట్ చేసుకుంటుంటాము. అండ్ ఇది మనల్ని అసలు ఇబ్బంది పెట్టే ఫంగస్ అయితే కాదు, కంట్రోల్లో పెట్టుకోవచ్చు. తెల్ల షోలు వస్తే మనిషి అనుకోకుండా మీ దగ్గర రావాల్సిందే వాళ్ళు కూడా. చూడటానికి బాగోవు కదా మచ్చలు, సో ట్రీట్ చేసుకుంటే మంచిది. ఓకే. తర్వాత మంగు మచ్చల గురించి అడిగారు మీరు. మంగు మచ్చలు అనేవి అదొక పిగ్మెంటేషన్ ప్రాబ్లం అండి. ఇది రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు. కొంతమందికి జెనెటిక్గా వస్తుంది, కొంతమందికి ప్రెగ్నెన్సీలో రావచ్చు, కొంతమందికి వాళ్ళు వాడే క్రీమ్స్ వల్ల రావచ్చు, సన్ ఎక్స్పోజర్ నుంచి కూడా రావచ్చు. సో మంగు మచ్చల్ని పర్మనెంట్గా ట్రీట్ చేయటం అయితే కుదరదండి, తగ్గించగలుగుతాము, దాన్ని మళ్ళీ మెయింటైన్ చేసుకోవాలి. మహిళల్లో అవాంఛిత రోమాలకి కారణం ఏంటి, అసలు పరిష్కారం ఉందా? ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్న ప్రాబ్లం మనకి అవాంఛిత రోమాలు అనేవి. దీనికి కొంత సెడెంటరీ లైఫ్ స్టైల్ కావచ్చు, ఎక్సర్సైజ్ లేకపోవటం, ఇది రీజన్స్ ఉంటుందండి. స్కూల్ ఏజ్ నుంచి స్కూల్లో యాక్టివిటీస్ తగ్గిపోతున్నాయి, తర్వాత ఆఫీస్కి వెళ్ళాక అక్కడ కూర్చొని పనిచేయడం, దీనివల్ల మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావటం, దాని నుంచి పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్, సో అన్వాంటెడ్ హెయిర్ అనేది అట్లా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీనికి పరిష్కారం ఉంటుందండి. దీనికి కొన్ని హార్మోనల్ టెస్టులు చేయించుకోవాల్సి వస్తుంది. ఏదన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని ట్రీట్ చేసుకోవాలి. ఇంకా హెయిర్ రావటం అయితే కంట్రోల్ చేయొచ్చు, ఫర్దర్గా హెయిర్ రాకుండా ఆపచ్చు. ఉన్న హెయిర్ని మాత్రం లేజర్ హెయిర్ రిమూవల్తోనే తీయాల్సి వస్తుంది. సో సిట్టింగ్స్ ఉంటాయి, అవి అన్ని సిట్టింగ్స్ ఫినిష్ అయ్యాక కొన్ని హెయిర్స్ కంప్లీట్గా డెస్ట్రాయ్ అయిపోతాయి, కొన్ని వస్తాయి కానీ ఫైన్ హెయిర్స్ ఉంటాయి, కనిపించవు హెయిర్ ఉన్నట్టుగా కూడా. గతంలో ఏది వచ్చినాక చూసేవాళ్ళం బట్టతల, ఇప్పుడు 40లో స్టార్ట్ అవుతుంది, ఈ మధ్య 20-25 కూడా బట్టతల అంటున్నారు. అసలు బట్టతల మీద జుట్టు సాధ్యమేనా? సాధ్యమేనండి. బట్టతల ఏ స్టేజ్లో ఉంది అనే దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. మైల్డ్ టు మోడరేట్ ఉందనుకోండి, మనకి మినాక్సిడిల్ అనే సీరం ఉంటుంది, తర్వాత పిఆర్పి, జిఎఫ్సి, ఎక్సోజోమ్స్ అని ట్రీట్మెంట్స్ ఉంటాయి. వాటితో మనకి డెన్సిటీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అదే పూర్తిగా నున్నగా అయిపోయింది, వెంట్రుక అనేది లేదు, రూట్ డెస్ట్రాయ్ అయిపోయింది అంటే మాత్రం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాల్సి వస్తుందండి. అది పర్మనెంట్ సొల్యూషన్. నాటిన వెంట్రుకలు రాలిపోవు, గుండు చేసినా కట్ చేసినా మళ్ళీ పెరుగుతాయి. కానీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటారు మేడం. దేనికండి? మీరు చెప్పారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి. ఓకే, చాలా మంది అలాగే అనుకుంటుంటారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా సేఫ్ ప్రొసీజర్ అండ్ వెల్ ట్రైన్ డాక్టర్ దగ్గర చేసుకుంటేనే. సో ఎందుకు అంటారా? సో ఇది కంప్లీట్గా లోకల్ ఎనస్థీషియాలో చేసే ప్రొసీజర్ అండి. పేషెంట్ అవేర్గా ఉంటారు మనం ఏం చేస్తున్నాం అనేది. అండ్ కాకపోతే పేషెంట్ సెలెక్షన్, ఓటీ అన్నీ ఇంపార్టెంటే. పేషెంట్కి సెలెక్షన్ అంటే మనకి హెయిర్ థిక్నెస్ చూసుకోవాలి, హెయిర్ క్వాలిటీ చూసుకోవాలి. హెయిర్ క్వాలిటీ బాగలేకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే సర్వైవ్ అవ్వవు హెయిర్స్, అది డాక్టర్ డిసైడ్ చేస్తారు. తర్వాత ఓటీ సెటప్, ఓటీ స్టెరైల్గా లేకపోయినా ఇన్ఫెక్షన్ వచ్చేసి నాటిన వెంట్రుకలు పోవచ్చు. అలాగే మనకి నాటిన వెంట్రుకలు సర్వైవ్ అవ్వాలి అంటే మనము సపోజ్ 500 to 600 హెయిర్స్ తీసుకుంటాం ఫస్ట్. సో అవి అన్నీ బయటే ఉంటాయి లాస్ట్ హెయిర్ తీసే వరకు. దీన్ని మనం డ్రై అయిపోకుండా చూసుకొని మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసే వరకు దాన్ని సర్వైవ్ అయ్యేలాగా చూసుకొని ట్రాన్స్ప్లాంట్ చేస్తేనే ఆ హెయిర్స్ సర్వైవ్ అవుతాయి. ఇవన్నీ బాగా చేసినా పేషెంట్ కేర్ సరిగ్గా తీసుకోకపోతే ఆఫ్టర్ ప్రొసీజర్ హెయిర్స్ డిస్ట్రాయ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఇంపార్టెంట్. ఇవన్నీ కరెక్ట్గా జరిగితే అద్భుతంగా ఉంటాయి రిజల్ట్స్. బట్టతల వచ్చిన వాళ్ళ దగ్గర పంపొచ్చా? సజెస్ట్ చేయొచ్చు మిమ్మల్ని? తప్పకుండా. మీరే రిజల్ట్స్ చూస్తారు. కొంతమంది బట్టతల వచ్చిన వెంటనే మీరు చెప్పిన విధంగా కాకుండా విగ్గులు, ఈ మధ్య విగ్గులు కూడా వచ్చినాయి, నాన్ సర్జికల్ అవి. అవునండి. వాటి పరిస్థితి ఏంటండి? ఇంకా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవకాశం లేదు అనుకున్న వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. దాన్ని మెయింటైన్ చేయటం కూడా చాలా టఫ్ అండి. అది రిమూవ్ చేయటం, ఆ గమ్ అతుక్కుంటది, దాని నుంచి ఎలర్జీస్ వస్తుంటాయి. కొంతమందికి గమ్ ఎలర్జీస్ చాలా ఎక్కువగా వస్తాయి. అటు రోజు గమ్ము పెట్టడం వల్ల కింద ఏదైతే మిగిలిన వెంట్రుకలు ఉన్నాయో అవి డిస్ట్రాయ్ అవుతాయి. గమ్ ఎలర్జీస్ వల్ల ఇబ్బంది పడుతుంటారు. డాక్టర్ మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చెయ్యలేము అన్నప్పుడు వెళ్ళొచ్చు ఆప్షన్కి.
చిన్న పిల్ల కూడా వస్తుంది ఎర్లీ ఏజ్ లో, ఇందాక 20-25 ఏజ్ లో కూడా అవునండి. బట్టతల. నాకు కూడా ఓపీలో కామన్ గా అడిగే క్వశ్చన్ అండి ఇది. మా ఫాదర్ కి 40-50s లో వచ్చింది, నాకెందుకు ఇంత ఎర్లీగా వస్తుందని పాపం ఇంటర్మీడియట్ పిల్లలు కూడా అడుగుతుంటారు. సో దీనికి రీజన్ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ అండి. సో వాళ్ళ ఫాదర్ కి ఇంత స్ట్రెస్ ఉండదు 10th ఇంటర్ నుంచి. సో ఆయన తిన్న ఫుడ్ వేరు, వీళ్ళు తిన్న ఫుడ్ వేరు, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ వేరు, వీళ్ళ స్ట్రెస్ లెవెల్స్ వేరు. ఇప్పుడున్న జనరేషన్ లో అన్ని ఎర్లీగా వచ్చేస్తున్నాయి కాబట్టి బట్టలు కూడా ఎర్లీగా వస్తుందండి. అంటే స్ట్రెస్ తగ్గించుకోవడం కూడా బట్టతల రాకుండా ఉండడానికి ఒక మార్గం. ఓకేనా? ఫాస్ట్ గా రాకుండా డిలే చేసుకోవచ్చు. కొంతమందిలో మెడ బాగా మందంగా నల్లగా ఉంటుంది మేడం, అది చర్మ వేదన? కేవలం చర్మ వ్యాధే కాదండి, ఇది మెటబాలిక్ సిండ్రోమ్ అనే కండిషన్ లో ఇది కూడా ఒకటి వస్తుంది. ఓకే. దీంట్లో ఏమవుతుందంటే మేడం మందంగా నల్లగా అవటంతో పాటు వీళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవ్వచ్చు, బీపీ, షుగర్ అండ్ లిపిడ్ లెవెల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి వీళ్ళు. ఒకవేళ ఇవి ఏమైనా పెరుగుతుంటే ముందే మనము ట్రీట్ చేసుకుంటే అవి రాకుండా స్టాప్ చేసుకోవచ్చు. వెయిట్ రెడ్యూస్ అయితే ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఇప్పుడు చిన్న పిల్లల్లో తెల్ల మచ్చలు వస్తాయి మేడం, దానికి కారణం ఏంటి? చిన్నపిల్లల్లో తెల్ల మచ్చలు అంటే చాలా మంది అవి బొల్లి మచ్చలు ఏమో అని భయపడి వస్తుంటారు ఓపీకి. అవి బొల్లి మచ్చలు కాదండి, పిటీరియాసిస్ ఆల్బా అంటాము. అంటే ఏంటంటే మనకి ఇప్పుడు స్కిన్ ఇలా ఉంది కదా, ఒక స్కిన్ సెల్ కి మధ్యలో ఈ బ్యారియర్ ఉంటుంది. ఈ బ్యారియర్ మనకి వీక్ గా ఉండడం వల్ల స్కిన్ డ్రై అయిపోయి పిల్లలకి తొందరగా డ్రై అయిపోతుంటది స్కిన్. ఇలా చాలా మందికి చిన్నపిల్లలకి స్కిన్ వీక్ గా ఉండడం వల్ల ఈ డ్రైనెస్ నుంచి వచ్చే తెల్ల మచ్చలే అవి. సో మంచి మాయిశ్చరైజర్, మంచి మాయిశ్చరైజింగ్ సోప్ యూజ్ చేస్తే ఈ ప్రాబ్లమ్ ని చాలా వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. మార్కెట్లో దొరికే సోప్స్ చిన్నపిల్లలకి మంచిది కాదంటారు ఇవి? చాలా మంది మైసూర్ శాండిల్, సింథాల్ ఇవే వాడుతుంటారండి. చాలా డ్రై అయిపోద్ది స్కిన్. మేము మైసూర్ శాండిల్ వాడతాం మేడం. ఇప్పుడు మీది ఆయిలీ స్కిన్ కాబట్టి మీకు ఓకే అండి, మీరు వాడచ్చు. డ్రై స్కిన్ వాళ్ళు అస్సలు వాడకూడదు మైసూర్ శాండిల్. ఓకే. మైసూర్ శాండిల్ ఏం చేస్తుంది అంటే మంచిగా ఆయిల్ ని, డర్ట్ ని అంతా తీసేస్తుంది. చిన్నపిల్లల్లో ఉన్న ఆయిలే తక్కువ, దాన్ని కూడా మనం తీసేస్తే స్ట్రిప్ ఆఫ్ అయిపోతుంది కదా, ఆయిల్ లేయర్ అంతా డ్రై అయిపోద్ది. పౌడర్స్ ఒకటి ఎక్కువగా వేస్తుంటారండి. సో దాని నుంచి కూడా ఈ డ్రైనెస్ ఎక్కువ అవుతుంది. చిన్నపిల్లలకి ఎక్కువ పౌడర్లు దయచేసి వేయకండి, దానివల్ల స్కిన్ డ్రై అయిపోతుంది. హాస్టల్లో చాలా మంది పిల్లలకి చర్మవ్యాధులు వస్తూ ఉంటాయి. ఏ టైప్ ఆఫ్ స్కిన్ డిసీజ్ అండి అవి? ఎక్కువగా మనం హాస్టల్ పిల్లల్లో చూసేది స్కేబీస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అండి. స్కేబీస్ అంటే గజ్జి అంటాము, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఈ తామర అంటామండి. ఇవన్నీ పిల్లలకి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు హాస్టల్ మొత్తం మీద ఒక 10 మందికి ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, అందరు బట్టలు కలిపి ఉతకటం వల్ల ఒకరి నుంచి ఒకరికి రావచ్చు. సో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళ బట్టల్ని సపరేట్గా వాష్ చేయటం, వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ చేయించడం వల్ల మిగతా పిల్లలకి స్ప్రెడ్ అవ్వకుండా ఆపచ్చు. చిన్న పిల్లలకి ఇప్పుడు తెల్ల మచ్చలు చెప్పుకున్నాం, టీనేజ్లో మొటిమలు చెప్పాం, 20-25 ఏజ్లోనే బట్టతల చెప్పాం. కానీ సెలబ్రిటీస్ 60-70 వచ్చినా గ్లామర్గా ఉంటారు. ఉదాహరణకి చిరంజీవి 70 years, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ 65 above ఉన్నారు. వాళ్ళందరూ ఎలా వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు మరి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ హెల్దీ లైఫ్ స్టైల్ అండి, ప్రాపర్ ఎక్సర్సైజ్, మంచి డైట్ తీసుకుంటారు. అండ్ ఇంకొకటి కొన్ని ట్రీట్మెంట్స్ కూడా వెళ్తుంటారు, లైక్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అని ఉంటాయండి. హైఫూ లేజర్ అని, కార్బన్ డైఆక్సైడ్ లేజర్ అని, మైక్రో నీడ్లింగ్ విత్ ఆర్ఎఫ్, తర్వాత ఈ పిగ్మెంటేషన్ రాకుండా క్యూ స్విచ్ లేజర్, ఇంజెక్షన్స్ ఉన్నాయి కొన్ని, గ్లూటోథియన్ ఇంజెక్షన్స్. ఇవన్నీ సెలబ్రిటీస్ చేసుకుంటుంటారు. దానివల్ల వాళ్ళ స్కిన్ మెయింటెనెన్స్ అనేది వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. లేజర్ ట్రీట్మెంట్ అన్నారు మీరు, ఏంటి లేజర్ ట్రీట్మెంట్? సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వాటికి? లేజర్స్ లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, ఇఫ్ ఇట్ ఈస్ డన్ ఇన్ ప్రాపర్ హ్యాండ్స్. ఎక్కడ పడితే అక్కడ చేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇప్పుడు మనకి బట్టల్లో ఎలా క్వాలిటీ ఉంటది, సపోజ్ మీరు కెమెరాలు వాడుతున్నారు, మంచి కెమెరా పెడితే క్వాలిటీ బాగా వస్తుంది, వీడియో బాగుంటది. అలాగే చీప్ క్వాలిటీ అనుకున్నాం అనుకోండి, అంత బాగా రాదు వీడియో. అలాగే మన లేజర్స్ లో కూడా మంచి క్వాలిటీ లేజర్ మెషిన్స్, కరెక్ట్ డాక్టర్, బయట పార్లర్స్ లో ఇట్లా కాకుండా డాక్టర్ తో చేయించుకోవడం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి రిజల్ట్ వచ్చేలాగా చూసుకోవచ్చు. ఈ లేజర్ అనేది మనకి మెడిసిన్ కి, సర్జరీకి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా అనుకోవచ్చు అండి. కొన్ని మెడిసిన్ తో తగ్గని స్కిన్ డిసీజెస్ లేజర్ తో తగ్గించుకోవచ్చు. అలాగే సర్జరీకి వెళ్లకుండా కొన్ని లేజర్ తో తగ్గించుకున్నవి ఉంటుంది.
సో ఈ లేజర్ డెవలప్మెంట్ అనేది మన అదృష్టం అనుకోవచ్చండి. లైకెన్ ప్లేనస్ అని ఒక స్కిన్ కండిషన్ ఉంది, దాన్ని ఓన్లీ మెడిసిన్తో ట్రీట్ చేయడం అనేది చాలా కష్టం. క్యూ స్విచ్ లేజర్ అనేది డెవలప్ చేశాక దాని ట్రీట్మెంట్ చాలా ఈజీ అయిపోయింది. అలాగే ఇప్పుడు స్ట్రెచ్ మార్క్స్, తర్వాత యాక్సిడెంట్ తర్వాత జరిగిన గాయాలు, ఇవన్నీ లేజర్స్ లేనప్పుడు సర్జరీతోనే జరిగేవి. ఇప్పుడు లేజర్స్ ఉన్నాయి కాబట్టి లేజర్స్తో ట్రీట్ చేయొచ్చు వాటిని. ఇట్లా ఇది బ్రిడ్జ్ లాగా మనకి పనిచేస్తుంది. లేజర్ మిషన్ ఒకసారి చూపిస్తారు మేడం. తప్పకుండా. ఇది వచ్చేసి మైక్రో నీడ్లింగ్ విత్ రేడియో ఫ్రీక్వెన్సీ అంటామండి. ఓకే. దీంట్లో నీడిల్స్ ఉంటాయి. ఈ నీడిల్స్ డర్మిస్ లేయర్ అంటే డీప్ లేయర్కి వెళ్ళి ఒక చిన్న ఇంజురీ క్రియేట్ చేసి వెనక్కి వస్తుంది. దాని నుంచి మనకి మొటిమల గుంతలు బాగా తగ్గుతాయి. అండ్ యాంటీ ఏజింగ్ కి కూడా ముడతలు కూడా తగ్గుతాయి. రెండిటికి యూస్ అవును సార్. ఇక్కడ ఉంటాయి నీడిల్స్, ఇక్కడ ఉంటాయి. సో ఆ నీడిల్స్ వల్ల మనకి చిన్న ఇంజురీ క్రియేట్ అయ్యి మైక్రో పోర్స్ క్రియేట్ అయ్యి కొలాజన్ అనేది సింథసైజ్ అవుతుంది. 30 years నుంచి 60 years వరకు లేజర్స్ పనిచేస్తాయి సార్ బాగా. ఈ ఏజ్ గ్రూప్ లో ఎవరైనా చేసుకోవచ్చు. ఇది హెయిర్ రిమూవల్ లేజర్ సార్. మనం హిర్సుటిజం అని చెప్పుకున్నాము, ఆడవాళ్ళలో అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా వస్తుందని, దానికి వాడే లేజర్. ఈ లేజర్ మెలనిన్ ని టార్గెట్ చేస్తుంది. వెంట్రుకలో ఉండే నలుపు లేజర్ ఎనర్జీని తీసుకుంటది. కొంతమంది తెల్ల వెంట్రుకలు వచ్చాక వస్తుంటారు లేజర్ హెయిర్ రిమూవల్ కి. అట్లా తెల్ల వెంట్రుకని డిస్ట్రాయ్ చేయటం కుదరదు. వెంట్రుక నల్లగా ఉన్నప్పుడే లేజర్ కి రావాలి. ఏజ్ అయిపోయాక తెల్ల వెంట్రుకలు వచ్చాక మనం ఏం చేయలేము. లేజర్ డిస్ట్రాయ్ చేయదు. కష్టం కాదు, అసాధ్యం. సో తొందరగా చేయించుకుంటే బెటర్. తర్వాత ఇది హైఫు లేజర్ సార్. మీరు అడిగారు కదా సెలబ్రిటీస్ యంగ్ గా ఉండడానికి రీజన్ ఏంటి అని, అది ఈ లేజరే. ఇది అద్భుతాలు క్రియేట్ చేస్తుంది. అసలు పెయిన్ ఉండదు దీంతో. ఇందాక నేను మీకు ఒక లేజర్ చెప్తాను, మైక్రో నీడ్లింగ్ అని. అది కొంత పెయిన్ ఉంటది, ఇది అస్సలు పెయిన్ ఉండదు. కంఫర్టబుల్ గా చేసుకోవచ్చు. చేసిన వెంటనే రేపు ఫంక్షన్ కూడా వెళ్ళిపోవచ్చు. స్కిన్ బాగా గ్లో వస్తుంది, స్కిన్ టైట్నింగ్ వస్తుంది. సంవత్సరానికి ఒక్కసారే ఇది చేసుకోవాల్సింది. డౌన్ టైం అనేది ఉండదు. చేసుకొని వెంటనే మనం మన పని చేసేసుకోవచ్చు. అస్సలు పెయిన్ అనేది ఉండదు. తర్వాత ఇది హైడ్రా ఫేషియల్ సార్. ఇది స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది, డెడ్ స్కిన్ ని తీసేస్తుంది. ఇది వచ్చేసి క్యూ స్విచ్ లేజర్. సో మీకు చెప్పాను కదా పిగ్మెంటేషన్ తగ్గించడానికి ఒక అద్భుతమైన లేజర్ అని, ఇదే అది. ఇది డీప్ వెళ్ళి లోపల నుంచి నలుపు కణాలని రిమూవ్ చేస్తుంటది. తర్వాత ఇది వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ లేజర్ అంటాము. దీంతో పులిపిర్లు, పుట్టుమచ్చలు తీయచ్చు. అండ్ ఇది యాక్నే స్కార్స్ కూడా పనిచేస్తుంది. యాంటీ ఏజింగ్ లా కూడా పనిచేస్తుంది. ఇది కొలాజన్ స్టిమ్యులేషన్ కి వాడుకోవచ్చు. సపోజ్ హైఫు లేజర్ కాస్ట్ ఎక్కువ అనుకున్నాము, కార్బన్ డైఆక్సైడ్ లేజర్ చేసుకోవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ ఇది. దీంతో కూడా ముడతలు తగ్గుతాయి. పులిపిర్లు వస్తే ఎవరైనా బార్బర్ షాప్కి వెళ్ళొద్దు, డాక్టర్ దగ్గర రండి. తర్వాత ఇది ఐపీఎల్ లేజర్ అంటాం సార్. సో దీంతో వాస్కులర్ లీజన్స్ తగ్గించవచ్చు. కిలాయిడ్ లాంటి దానికి పనిచేస్తుంది. ఫేస్ ఎర్రగా అయింది, ఆ రెడ్నెస్ ని తగ్గించడానికి. ఇప్పుడు చెప్పా కదా స్టిరాయిడ్స్ వాడి మొహం అంతా ఎర్రగా అయిపోయి వస్తుంటారని, వాళ్ళకి ఈ లేజర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఆ రెడ్నెస్ అంతా తగ్గించి గ్లో తీసుకురావచ్చు. మంగు మచ్చలకు కూడా వాడతాం ఈ లేజర్. సో ఇది వచ్చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మెషిన్ సార్. రోబోటిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మెషిన్. సో ఈ మెషినే హెయిర్ ఫాలికల్స్ని సక్షన్ చేస్తుంది. దాన్ని మనం దీని ద్వారా ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాం. ఇది కూడా సక్షన్ చేసే మెషినే. ట్రాన్స్ప్లాంట్ చేసే మెషిన్ సపరేట్ ఉంటుంది. బట్టతలు వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇక్కడ. అవును సార్. తర్వాత ఇది వచ్చేసి ఆర్ఎఫ్ అన్నమాట. బాడీ లూజ్ గా అంటే బాడీ స్కిన్ లూజ్ గా ఉన్న వాళ్ళకి టైటన్ చేసేది. ఇందాక మనం అక్కడ చూసినాయండి ఫేషియల్ స్కిన్, నెక్ స్కిన్. ఇది పొట్ట లూజ్ గా ఉంది, ఆర్మ్స్ స్కిన్ లూజ్ అయింది, ఫ్యాట్ అంతా తగ్గిపోయి లూజ్ స్కిన్ ఉంది అన్న వాళ్ళకి టైటనింగ్ కి. లేదు సార్, వాళ్ళకేం పని చేయదు. వాళ్ళకి సర్జరీకి వెళ్ళాల్సిందే. జస్ట్ వెయిట్ తగ్గి లూజ్ స్కిన్ ఉన్నప్పుడు టైట్ చేయడానికి పనికొస్తుంది.
థ్యాంక్ యూ మేడం ఇంటర్వ్యూ సహకరించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్.